గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం మూడవ తరగతి తెలుగులోని మొదటి పాఠం ఇల్లు సంసిద్ధత పాఠం ఇల్లు గురించి నేర్చుకుందాం. ఇల్లు పాఠంలో కొంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత చివరిగా హోంవర్క్ ఇస్తాను. కంపల్సరీ హోంవర్క్ చేయాలి. వీడియో ఎండింగ్ వరకు చూస్తే హోంవర్క్ ఉంటుంది. ఓకే, ఇది ఇల్లు పాఠం. ఇల్లు పాఠంలో చూడండి, ఇల్లు పాఠం పేరేంటి? ఇల్లు. ఇల్లు ఈ లాక్కొమ్మితే లు లావత్తు. గుర్తుపట్టాలి కంపల్సరీ అక్షరాలను. ఈ లా లాకు కొమ్ము లావత్తు. ఇల్లు. అదే ఇల్లు పాఠంలో ఇక్కడ ఏమండి? బొమ్మను చూడండి, ప్రశ్నలకు జవాబులు చెప్పండి. సో బొమ్మను చూడండి. ఇప్పుడు దీంట్లో ఎవరెవరు ఉన్నారు చూడండి ఒకసారి. తాతయ్య, నానమ్మ, నెక్స్ట్ అమ్మ, నాన్న, బాలుడు, బాలిక, లేకుంటే నువ్వు అన్నమైనావు అనుకో, చెల్లె, అన్న, చెల్లె, నాన్న. మొత్తం ఎంతమంది ఉన్నారు దీంట్లో? 1 2 1 2 3 4 5 6 ఆరుగురు ఉన్నారు సభ్యులు. ఎంతమంది ఉన్నారు? మొత్తం కుటుంబంలో 6 ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకు మనం పేర్లు పెడితే, మీ నాన్నమ్మ మీ తాతయ్య పేరు పెట్టచ్చు. మీ నాన్నమ్మ పేరు, మీ అమ్మ పేరు, మీ నాన్న పేరు, నీ పేరు, మీ చెల్లె పేరు, లేకుంటే మీ చెల్లె పేరు, మీ అన్న పేర్లు కూడా మనము పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బొమ్మలు చూడండి ఒకసారి. ఈ బొమ్మలు ఏమేమి కనిపిస్తున్నాయో చెప్పండి. ఇదేంటివి? గజ్జెలు. ఇదేంటిది? సందుగు. ఇదేంటిది? ఇవి కూడా సందుగు. ఇదేంటిది? ఇది కిటికీ, తలుపు, మంచం, గ్లాసు, ఇది అన్నం, చెంచా. రకరకాలు. ఇంకా మీకు ఎక్కువ గుర్తుపట్టచ్చు. ఇవి కుండలు, తువాల. రైట్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ అమ్మ వడ్డిస్తుంది, పిల్లలు ఇద్దరు కూర్చొని తింటున్నారు. తాతయ్య ఏం చేస్తున్నాడు? పేపర్ చదువుతున్నాడు. ఒక నాన్నమ్మ ఏం చేస్తుంది? తాతయ్యకు పాలు ఏదో ఇవ్వడానికి దగ్గరికి వెళ్ళింది. నాన్న ఇటు బయటకు వెళ్ళొచ్చి టవల్ అక్కడ ఇస్తున్నాడు. సో ఇది మనకు ఉన్న పిక్చర్. సో దీని నుండి మనము బొమ్మ ఆధారంగా పదాలు రాయండి. బొమ్మ, బొమ్మ ఆధారంగా పదాలు రాయండి అనేది బొమ్మను చూద్దాం. చూడండి, ఫస్ట్ మనకు ఇలాంటి పదాలు రాయమన్నారు. సరళ అక్షర పదాలు. ఫస్ట్ పదాలు రాద్దాము. పదాలు రాస్తే తెలుస్తుంది. ఫస్ట్ వన్ గజ్జెలు. గా జాకేతులు ఇస్తే జే, జావత్తు లపమితలు, గజ్జెలు. నెక్స్ట్ అమ్మ. తర్వాత ఇంకేం కనిపిస్తుంది మనకు ఇక్కడ? అన్నం. తాతయ్య.
తాతయ్య, తాతయ్య కనిపిస్తుంది. నానమ్మ, నాన్నమ్మ. నా తిరిగితేనా నాకు నవ్వొద్దు, మాకు మావద్దు. ఆరవ పదము నెక్స్ట్ కిటికీ. ఇక్కడ చెప్పండి మీరు నేను చూసి కుండలు, దీంట్లో ఇంకా పదాలు సందుకు 9. 9వ పదము పేపర్. అలానే 10వ పరుపు. 11వ చాప. 12 చెంచా. సరే, ఇప్పుడు మనం ఏం చేసినాము, ఈ బొమ్మను చూస్తూ ఈ బొమ్మలో ఉన్న పదాలు రాసినాం. దీనిలో బొమ్మ ఆధారంగా పదాలు రాసినాం. మనం ఇక్కడ ఉన్న ఎక్సర్సైజ్ ఉంది, బొమ్మ ఆధారంగా పదాలు రాయండి. పదాలను సరళాక్షరాలకి గుర్తించండి. సరళాక్షరాలు అంటే ఒత్తులు కానివి, ఈజీగా సరళ దీర్ఘాలు కొమ్ములు లేనివి సరళ అక్షరాలు. సరళ అక్షరాలు అంటే ఏంటి ఫస్ట్ కావాలి. ఒత్తులు కొమ్ములు దీర్ఘాలు ఏమి లేని అక్షరాలు. ఇక్కడ సరళ అక్షరం ఏంటిది? గ. దీంట్లో చెప్పండి, దీంట్లో ఉండే సరళాక్షర పదాలు లేవు. సరళాక్షర పదాలే ఆ పదంలో లేవు. దీంట్లో ఉన్నాయి దీంట్లో త. మరి దీంట్లో సరళాక్షరాలు డ. మిగతావి ఎందుకు కావు అంటే ఇది ఏత్వం ఉంది, జా అవుతుంది, కొమ్ము ఉంది. గుణింత పదాలు కావద్దు. గుణింతాక్షర పదాలు కాకుండా, ఒత్తులు కాకుండా మిగిలినవి సరళాక్షర పదాలు. ఎలాంటి దీర్ఘాలు కొమ్ములు ఒత్తులు ఏమి ఉండదు. అలానే స, ప సరళాక్షరాలు. ప, చ. ఇప్పుడు చూడండి, దీంట్లో మనం బొమ్మ ఆధారంగా 12 పదాలు రాసినాం. ఈ పదాలలో సరళాక్షరాలను మనము గుర్తించినాం. ఇప్పుడు సరళాక్షరాలు ఏంటి ఇక్కడ రాద్దాం మనం. సరళాక్షరాలు మనం గుర్తించిన సరళాక్షరాలు ఇక్కడ రాద్దాం. సరళ అక్షరాలు. ఫస్ట్ గా, కమ, ప. నెక్స్ట్ హ. ఈ పదంలో త. నెక్స్ట్ డ. నెక్స్ట్ స. నెక్స్ట్ ప. నెక్స్ట్ మళ్ళీ ప వచ్చింది. నెక్స్ట్ ప. ఇప్పుడు ఈ పాఠంలో బొమ్మ ఆధారంగా రాసిన పదాలలో ఉండే సరళాక్షరాలు ఏమేమి వచ్చినాయి? గ, అ, అ, త, డ, స, ప, 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 చ. ఈరోజు మీ హోంవర్క్ ఇంటి పని. ఈరోజు దీన్ని రెడ్ పెన్తో రాయండి. బొమ్మ ఆధారంగా పదాలు రాయండి. ఈ 12 పదాలు రాయండి. బ్లూ పెన్తోని, రెడ్ పెన్తోని సర్కిల్ చేయండి. ఓన్లీ సరళ అక్షరాలకి సర్కిల్ చేయాలి రెడ్ పెన్తో. చివరిగా సరళాక్షరాలు రెడ్ పెన్తో రాయండి. ఈ
అక్షరాలన్నీ బ్లూ పెన్తో రాయండి. ఇది 2 సార్లు చేయాలి. ఇదే ఈరోజు హోంవర్క్. చేసి మళ్ళీ నాకు వాట్సాప్లో మీ ఫోటో పెట్టండి. నాకు అర్థమైంది. ఒకసారి పదాలు నేను రీడ్ చేస్తున్నాను. గజ్జెలు, గా జాకే తెమితే జై, జాగ్ జావత్తు లాకొమితేలు గజ్జెలు. ఆ నాకు నావత్తు సున్న అన్నం, నా దిగమితే నాకు నావత్తు మాకు మావత్తు నాన్నమ్మ. ఆ మాకు మావత్తు అమ్మ, తగిలిమితే తా యాకి యావత్తు తాతయ్య. కాగుడితే కి, టాగుడితే టీ, కాగుడితే కి టీకి. కుండలు, కాకమితే కుక్సన పెడితే కుమ్, డా లకమితే లు కుండలు. నెక్స్ట్ 8వ పదం సాక్షణ పెడితే సం, దకుమితే దు, కకుమితే లు సందుగు. నెక్స్ట్ 9వ పదం పాకెతనా దీర్ఘమితే పే, పా రాకు నకర పొలితే పేపర్. నెక్స్ట్ 10వ పదం పా రకమితే రు, పకమితే పు పరుపు. నెక్స్ట్ 11వ పదం చాక్ దీర్ఘమితే చా, పా చాప. నెక్స్ట్ చాకైతే చేక్ సున్నా చెంచా. ఇలా అనుకుంటూ రాస్తూ సరళాక్షరాలకి రెడ్ పెన్తోని సర్కిల్ చేసి చివరిగా సరళాక్షరాలు ఏంటో రాయాలి. ఇది మీ ఇంటి పని. థ్యాంక్ యూ.